వీళ్ళు ఏదో హాస్పిటల్ పోతారు, వాడు తాగేసాడు రోడ్లో బండి ఆపినాడు. పట్టుకోండి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మందుబాబులు రెచ్చిపోయారు. కేశవాయన గుంటలో నడి రోడ్డు పైన కారు ఆపి బహిరంగంగా మద్యం సేవిస్తూ ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారు. అదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తున్న ఓ రోగి కుటుంబంతో గొడవకు దిగారు. కారును పక్కకు తీయాలని కోరినందుకు రోగి కుటుంబ సభ్యులపైన బూతు పురాణం ఎత్తుకున్నారు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు ఏకంగా రోగి కుటుంబ సభ్యులపైకి కారు ఎక్కించారు. ఈ ప్రమాదంలో తొండవాడకు చెందిన లవకుమార్, తేజస్వినీలకు తీవ్ర గాయాలయ్యాయి. పట్టుకోండి. నేను వీడియో తీస్తానే ఉన్నా కదా, వాటి వాయించి ముందు పోలీసు వాళ్ళకి ఫోన్ చేయనా అన్నా, నేను రికార్డింగ్ చేస్తాను, ఫోన్ కొట్టండి పోలీసు వాళ్ళకి 101కి. అయితే మందుబాబులను అడ్డుకోబోయిన స్థానికులను సైతం కత్తులతో బెదిరిస్తూ భయాందోళనకు గురిచేశారు. నిందితుల దాడి నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించగా సినీ ఫక్కీలో వారి కారును వెంబడించి వేధించారు. ప్రాణభయంతో బాధితులు నేరుగా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నడి రోడ్డు పైన కత్తులతో దాడికి పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తాగి వస్తా ఉంటాయి.